దేవర ఎలా అనిపిస్తుంది? అదిరిపోయింది. కోటలో శివ కమ్ బ్యాక్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆచార్య ఎవరికైనా ఒక ఓటమి తర్వాత గెలుపు కోసం కసిగా ప్రయత్నిస్తారు. అలా అనిపించింది కోటల శివ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ ఎన్టీఆర్ని చూపించడం విధానం కానీ. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంది. ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ. దేవర ఎలా అనిపించింది? ఒక సముద్రమే సినిమా అయితే ఎలా ఉందో అలా అనిపించింది అన్న. మామూలు లేదు అసలు. ఓకే. అండ్ అంటే సీక్వెన్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ కానివ్వచ్చు అండ్ అసలు అంతా ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అంటే మామూలు లేదన్న. ఎన్టీఆర్ అన్న సినిమాలలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. కొరటాల శివ ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావచ్చు. ఇంకా అన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, విలన్ కావచ్చు, అందరు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉన్నారు ఇందులో. అందరు పర్ఫెక్ట్ ఉన్నారు, బాగా హిట్ అవుతున్నారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా అన్న మన ఈ రోజులో ఎవ్వరు లేకపోయినా అన్నకి ఒక్క టేక్లోనే ఏదైనా చేస్తాడు. డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అన్న వేరే లెవెల్ అసలు. ఇంకెవరైనా సలీఫ్ సాయఫ్ విలన్ కాదు, ఎవరైనా నూరేళ్ళ పెట్టాల్సింది అన్న యాక్టింగ్కి. ఓకే. దేవర ఎలా అనిపించింది? బాగా అనిపించింది. సో ఎక్స్పెక్టింగ్ గ్రేట్ అవుట్పుట్. షార్ట్స్ బాగున్నాయి అండ్ ఫైనల్లీ ఏదైతే ఆ ఫిష్ పైన నుంచి వచ్చింది అది అండ్ దట్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మీరు? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఏం చెప్తారు మీరు వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి? జాహ్నవి కపూర్ ఎంటర్ అయినే ఇప్పుడు తెలుగు మూవీలో ఇదే ఫస్ట్ అండ్ దట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ మూవీతో తనకి ఇంకా లైక్ చాలా ప్లస్ పాయింట్ వచ్చేస్తుంది. ప్రీవియస్లీ చిన్న మూవీస్ చేయకుండా డైరెక్ట్ పెద్ద మూవీ అండ్ దట్టు ఎన్టీఆర్ పక్కన దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఓవరాల్గా దేవరా గురించి ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా దేవర గురించి చెప్పేది ఒకటి థింగ్, ఇట్ విల్ గోనా బీ అ గ్రేట్ అవుట్పుట్ టు